హలో ఫ్రెండ్స్, మనం కేక్ అనేది ప్యాటర్న్ అనేది తయారు చేసుకుంటున్నాము. అది చాక్లెట్ కేక్. అది ఎలాగో మీకు చెప్తాను. ఫస్ట్ ఒక ఎగ్ తీసుకున్నాను. బీట్ తీసుకొని ఎగ్తో ఒక హాఫ్ కప్పు రాగి పిండి అండ్ షుగర్ అండ్ గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాను. మిక్సీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసేసేసాను. ఈ ఎగ్ అనేది మొత్తము మనం ఒకే యాంగిల్లో రొటేట్ చేయాలి. అవి రొటేట్ చేసిన తర్వాత మనము హాఫ్ కప్పు తీసుకున్నాము కాబట్టి అన్ని క్వాంటిటీలో అట్లానే ఒక కప్పుతో మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసేసుకున్న తర్వాత అన్నీ షుగర్ అనేది నేను లైట్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ మీద కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. అట్లానే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు వేసేసాను. వేసేసి ఒకసారి మళ్ళీ రొటేట్ చేస్తున్నాను. ఇవి ఒక 5 టైమ్స్ కొంచెం బాగా రొటేట్ చేయాలి. మిక్సింగ్ బాగా చేయాలి. అప్పుడు కేక్ అనేది బాగా పఫీగా వస్తుంది. నాకైతే చాలా బాగా వచ్చింది. అంతకుముందు నేను పెరుగు యాడ్ చేశాను. పెరుగు అండ్ ఆయిల్ యాడ్ చేశాను. అట్లా కాకుండా ఈసారి మిల్క్తో యాడ్ చేస్తున్నాను. మిల్క్తో చేద్దామని అనుకున్నాను. యాడ్ చేశాను. ఇంకా ఇలా బాగా మనం మిక్సీలో ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలాంటి బీటర్ ఉంటే మటుకు మనం ఇట్లా చేతితో మనం చేసుకోవచ్చు. అట్లానే నేను కుక్కర్లో వేసేసాను. ఒక 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు అట్లా మనం ఉంచేసుకుంటే 10 మినిట్స్ అండ్ 15 నిమిషాలు అట్లా ఉంచేసుకుంటే కేక్ అనేది చాలా బాగా వచ్చింది. చాలా రెడీ అయిపోయింది. చాలా త్వరగా రెడీ అవుతుంది. విడిగా గ్యాస్ మీద పెడితే చాలా లేట్ ప్రాసెస్, హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది, 45 మినిట్స్. ఇట్లా అయితే చాలా త్వరగా వస్తుంది. కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అట్లా కామెంట్ నాకు చెప్పండి, ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అట్లానే నేను లాస్ట్లో చాక్లెట్ పొడి అనేది తీసుకున్నాను. అది యాడ్ చేశాను. కొంచెం కలర్ కోసం నేను తీసుకున్నాను. అది కూడా మిక్సీ వేసేసుకొని కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.